రాష్ట్రాల మీద భారం వేసే విధంగా ఈరోజు బిల్లు తీసుకొచ్చేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఈ రాష్ట్రాలకి మొండి చేయి చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ పారామితులు పెట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద చిమ్మడానికి ఈ బిల్లులో మార్పులు చేసినందుకు చెప్తాం. అదేవిధంగా 12 సంవత్సరాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో, ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం లాంటి ఏ ఒక్క పథకాన్ని తీసుకురాకుండా, ఏ ఒక్క ప్రాజెక్టు తీసుకురాకుండా కేవలం అంబానీ, ఆదానీ లాంటి సంస్థలకు కొమ్ము కాస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని మాఫీ చేస్తూ ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజలు ఒక్కటే గమనించమని కోరుతా ఉన్నాం. పేద ప్రజల పక్షాన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఉంటే ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పేదల నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. మరొకసారి చెప్తా ఉన్నాం, మహాత్మా గాంధీ పేరు మార్చడంలో ఉన్నటువంటి శ్రద్ధ పేద ప్రజల మీద, మరి 20 సంవత్సరాల కాలంగా మారినటువంటి పరిస్థితుల మీద, వారి యొక్క కూలీ రేట్లు పెంచడం మీద, అదేవిధంగా దినసరి రోజులు పెంచడం విషయంలో ఎందుకు లేదు? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అసమర్థ నాయకులు గొర్రెలాగా బిల్లులకు తల ఊపి బెంచీలు చర్చడం తప్ప కనీసం పేద ప్రజల మాట్లాడే ప్రజల యొక్క హక్కుల మీద, ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి నష్టం మీద ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రాల మీద విషం చిమ్మితే ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపించిండ్రు, మీకు ఓటేసి గెలిపిస్తేనే మీరు ఇలా ఎంపీలు, కేంద్ర మంత్రులు అయినరు. మరి ఇటువంటి బిల్లు మీద మీరు మాట్లాడకపోవడాన్ని, ఈ ప్రజల మీద విషం చిమ్మేదాన్ని మీరు పట్టించుకోక, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లాంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటుంది. మహాత్మా గాంధీ మరి గ్రామీణ అభివృద్ధి కోసం పల్లెలే పట్టుకొమ్మలని ఆనాడు ఆకాంక్షించిన దాన్ని, వారి యొక్క ఆశయాల కోసం, వారి యొక్క నిర్ణయాలు ఆనాడు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలన్నటువంటి వారి యొక్క ఆశయ సాధన కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు పెడితే, స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారిని తక్కువ చేసి చూపించే విధంగా ఆగినటువంటి నిత్యావసర ధరల మీద కనీసం సోయి లేకుండా, కూలీలను పెంచకపోవడాన్ని, ఉపాధి రోజులు పెంచకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ దమన నీతిని, కనీసం ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మరి ఇక్కడ ఉన్నటువంటి
ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఇప్పటికైనా ప్రజలకు జవాబు చెప్పాలని చెప్తా ఉన్నాను. మీరు అట్టుగానే ఢిల్లీలో పోయి క్రాస్ రూమ్లో కూర్చుడు కాదు. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రభుత్వంలో ఒక ఎంపీలుగా ఉన్నటువంటి మీరు కనీసం మీ వాయిస్ కూడా చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్తా ఉన్నాం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇంత మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకురాకపోతే ఈరోజు 20 సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇటువంటి ఏ ఒక్క పథకాన్నైనా ప్రజలకు మేలు జరిగే, పేదవాళ్ళకు మేలు జరిగే ఏ ఒక్క పథకాన్నైనా 12 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంలో తీసుకురావాలన్నటువంటి సోయి కానీ, ఈ ప్రజలను ఆదుకోవాలన్నటువంటి సోయి కానీ, కేవలం హంగులు ఆర్భాటాలు ఇవన్నీ తప్ప మరి ఆనాడు యూపీఐ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని తీసుకురానటువంటి అసమర్థ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కనీసం బిల్లు పెట్టే క్రమంలో పేద ప్రజలను ఆలోచన కూడా చేయలేనటువంటి అసమర్థ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ఇప్పటికైనా దీని మీద మేము పోరాటం చేసేది ప్రజల పక్షాన. మహాత్మా గాంధీ పేరు మార్చడంలో మీకున్న శ్రద్ధ ఖచ్చితంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఇప్పటికైనా కూడా కూలీ రేట్లు పెంచే విషయంలో కావచ్చు, పని దినాలు పెంచే విషయంలో కావచ్చు, కనీసం మీ వాయిస్ వినిపియండి. అసమర్థ ఎంపీలుగా ఉండిపోకండి, అసమర్థ మంత్రులుగా ఉండకపోవద్దని చెప్తా ఉన్నాం. ఎట్లాగో ఈ రాష్ట్రానికి మీరు ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏ ఒక్క విషయంలో ఆదుకున్నది లేదు. ఇప్పటికైనా ఇటువంటి బిల్లుల విషయంలో కానీ పేద ప్రజల పక్షాన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని విషయంలో రాష్ట్రాల మీద భారం పడే విషయంలో ఇలా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు ఏదైతే పరిమితులు పెట్టి ఏదైతే ఈ బిల్లు తీసుకొచ్చిందో తప్పకుండా అన్యాయం చేసేటువంటి ఆలోచన కుట్ర ఖచ్చితంగా ఆ బిల్లులో కనిపిస్తాం. అంటే దీనికి ఇప్పుడు ఉదాహరణ తెలంగాణకు సంబంధించి దాని పరిమితిని తగ్గించి ఇక్కడ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. అప్పుడు దానికి సంబంధించినటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేయాలా? ఈ విధమైనటువంటి విషపూరితమైనటువంటి విషం జిమ్మే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రాల మీద, కాంగ్రెస్ ప్రాంత రాష్ట్రాల మీద చేసేటువంటి దురాలోచనతోటి ఈ బిల్లు తీసుకొచ్చింది. తప్పకుండా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు